హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఒక సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి క్లాత్తో తుడివి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఇట్లా ఒక బౌల్లో తీసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయలో 4 పీసెస్ కట్ చేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. 2 స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వినేగర్ 2 స్పూన్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఉప్పు ఇట్లా పట్టేదాకా బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. వైట్ కలర్ వినేగరు 2 స్పూన్ వేసేసుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక నైట్ ఉంచాలి. మళ్ళీ తెల్లారే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ మెంతులు బాగా వేయించుకోవాలి. 2 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకోవాలి. 4 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి నిమ్మకాయ పచ్చిమిరపకాయ పచ్చడి వేయించుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర మెంతులు అవి మిక్సీ పట్టేసుకోవాలి. నైట్ అంతా ఉంచినాం కదా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఇట్లా ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఎంతో ఇష్టమైన పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.